గుంటూరు జిల్లా రాజధాని మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజును పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 3 రోజులు పోలీసు కస్టడీకి ఇస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. పోలీసులు ఆయన వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించి కస్టడీకి తీసుకున్నారు. ఆయన వ్యాఖ్యల వెనుక ఎవరి పాత్ర ఉన్నదన్న కోణంలో విచారించనున్నారు. కృష్ణంరాజు బెయిల్ పిటిషన్కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెల 25లోగా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలను టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ భూమన కరుణాకర్ రెడ్డి అని విమర్శించారు. ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో అడ్డగోలుగా కాంట్రాక్ట్ ఇచ్చి 15% కమిషన్లు కొట్టేశారని అన్నారు. వేద పారాయణందారులకు అర్చకులకు అవమానం జరుగుతుందని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరుణాకర్ రెడ్డి ప్రతి ఆరోపణ అబద్ధమని ఆధారాలతో రుజువు చేస్తారని సవాల్ విసిరారు. సర్వసభ్య సమావేశం అజెండా అంశాలపై కమిషనర్కు సమాచారం అందించామని కడప మేయర్ సురేష్ బాబు అన్నారు. మీటింగ్ హాల్ తెరవాలని కమిషనర్ను కోరామని తెలిపారు. అజెండాలో కూడా కార్పొరేషన్ ప్రాంగణంలో అని స్పష్టంగా ఉందన్నారు. అజెండా అంశాలపై చర్చించడానికి అధికారులు రాలేదని చెప్పారు. కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ అని కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని తెలియజేశారు. కమిషనర్ వ్యవహారంపై కోర్టుకు వెళ్తామని అన్నారు. కృష్ణా జిల్లా పసుబొట్ల వానిపాలెంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య కేసులో మైనర్తో సహా 4గురిని అరెస్టు చేశారు. గ్రామానికి చెందిన మైనర్తో వెంకట్రావుకు తరచూ గొడవలు జరుగుతుండేవని తెలిపారు. మద్యం మత్తులో దుర్భాషలాడడంతో వెంకట్రావుపై ఇనుపు రాడ్డుతో దాడి చేశాడు. మృతి చెందిన వెంకట్రావును మరో 3 సహాయంతో గ్రామంలో రోడ్డు పక్కన పడేశారు. మాజీ సీఎం జగన్పై ఎమ్మెల్యే పరిటాల సునీత విరుచుకుపడ్డారు. సొంత బాబాయిని బాత్రూంలో రప్పారప్పా కోసింది చాలక ఇప్పుడు కార్యకర్తను కూడా రెచ్చగొడుతున్నాడంటూ మండిపడ్డారు. ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అంటూ నిలదీశారు. అమాయకమైన కార్యకర్తల్ని జైళ్లు కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తారా అంటూ మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చిన్న వాట్సాప్ మెసేజ్లు చేస్తే పోలీసులు తీసుకెళ్లి బట్టలోడు తీసుకొట్టారని, బూతులు తిట్టిన విషయాన్ని ఏ కార్యకర్త మర్చిపోలేదన్నారు. గవర్నర్ను కలవాలంటూ రాజ్భవన్ ముందు బైఠాయించి ఓ మహిళ నిరసన చేపట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్కు తరలించారు. మహారాష్ట్రలోని ముంబైలో తన ఇంట్లో దాదాపు 24 లక్షల చోరీ జరిగిందని, ఇక్కడ బొల్లారం పోలీసులు ఫిర్యాదును స్వీకరించడం లేదంటూ ఆందోళనకు దిగింది. గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వకుంటే రాజ్భవన్ ముందే ఆత్మహత్య చేసుకుంటా అంటూ హెచ్చరించింది. అంతర్రాష్ట్ర గంజాయి మూటాను హయత్నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 166 కిలోల నిషిద్ధ గంజాయి, 5 లక్షల రూపాయలు, ఒక కారు, 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితులు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి అలవాటు పడి గంజాయి అమ్ముతున్నారని చెప్పారు. ఒడిశా నుంచి గంజాయిని సేకరించి మహారాష్ట్రలో కొనుగోలుదారులకు హైదరాబాద్ను రవాణా మార్గంగా ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అందరికీ పట్టా ఇచ్చారని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రజలందరూ ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ప్రజలకు మేలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందని అన్నారు. రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిందని తెలిపారు. రాజీవ్ యువ వికాసం కూడా ప్రారంభం చేయబడుతుంది అన్నారు. ఉమ్మడి వరంగల్లోని కాంగ్రెస్ కీలక నేతలపై మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేసింది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నల్లికుట్ల మనిషి అని ఆరోపించింది. తాను మంత్రిగా ఉంటే తన ముందు కూర్చోవడానికి నామోషిగా ఫీల్ అవుతున్నాడని అన్నారు. అందుకే తన మంత్రి పదవి పోతుందంటూ తప్పుడు ప్రచారం చేపిస్తున్నాడు అని తెలిపింది. ముఖ్యమంత్రి దగ్గరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరకు వెళ్లి తన మీద ఉన్నది లేనిది చెబుతున్నాడు అని చెప్పుకొచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సిట్ ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, అధికారుల నుంచి వాంగ్మూలాలు సేకరించింది. ఈ కేసులో తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ను సిట్ అధికారులు ఫోన్లో సంప్రదించినట్లు సమాచారం. బండి సంజయ్ ఫోన్ ఆయన సన్నిహితుల ఫోన్లో ట్యాప్ అయినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఆయన వాంగ్మూలం నమోదు చేసుకోవడానికి సిట్ కార్యాలయానికి రావాలని అధికారులు సూచించారు. దీనికి సంజయ్ సానుకూలంగా స్పందిస్తూ ఈ నెల 23వ తేదీ వరకు తాను అందుబాటులో ఉంటానని, ఈలోపు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని తెలిపినట్టు తెలుస్తుంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో జరిగిన ఓ భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రధాని మోడీ ప్రసంగించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను వాషింగ్టన్కు ఆహ్వానించినా తాను తిరస్కరించినట్లు తెలిపారు. ఒడిశాలో జగన్నాథుడి దర్శనం ఉందని, తమ లంచ్ ఆహ్వానం కంటే తనకు పూరి జగన్నాథుడి సేవనే ముఖ్యమని చెప్పానని అన్నారు. అదనపు జలాలను ఇతర రాష్ట్రాలకు మళ్లించేందుకు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ససేమిరా అంటున్నారు. ముఖ్యంగా పంజాబ్కు నీటిని విడుదల చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. గతంలో తమ నీటి అవసరాలను ఆ రాష్ట్రం తీర్చలేదన్నారు. ఏళ్ల పాటు ఏడిపించిందని, అటువంటి రాష్ట్రానికి తాము ఎందుకు నీళ్లు ఇవ్వాలని ప్రశ్నించారు. జమ్మూలో 113 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన ఓ కాలువ ద్వారా నీటిని తరలించే అంశంపై ఒమర్ తన వైఖరిని స్పష్టం చేశారు.
కేరళలోని నిలంబూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ పార్టీలో కొత్త వివాదానికి దారితీసింది. ఈ ప్రచారానికి తనను పార్టీ ఆహ్వానించలేదని తిరువనంతపురం ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత శశి తరూర్ చేసిన వ్యాఖ్యలపై కేపీసీసీ స్పందించింది. విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ నిలంబూర్ ఉప ఎన్నిక ప్రచారానికి పార్టీ తనను ఆహ్వానించలేదని శశి తరూర్ అన్నారు. ఆ సమయంలో తాను విదేశీ పర్యటనలో ఉన్నానని కూడా ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలు కేరళ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గ్లోబల్ ఈవీ దిగ్గజం టెస్లా ఈ ఏడాది జూలైలో భారత మార్కెట్లో తొలి షోరూంను ప్రారంభిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. గత కొంతకాలంగా ఎలాన్ మస్క్కు చెందిన టెస్లాకు యూరోప్, చైనా దేశాల్లో అమ్మకాలు పడిపోతున్నాయి. దీన్ని భర్తీ చేసేందుకు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ అయిన భారత్లో కార్యకలాపాలు మొదలుపెట్టడం ముఖ్యమని కంపెనీ భావిస్తుంది. ఇప్పటికే టెస్లాకు చెందిన మొదటి సెట్ కార్లు దేశంలోకి వచ్చాయి. ఇజ్రాయెల్ వ్యతిరేకవాదులు బ్రిటన్లో దుస్సాహసానికి ఒడిగట్టారు. సెంట్రల్ ఇంగ్లాండ్లోని రాయల్ ఎయిర్ ఫోర్స్ స్థావరంలోకి చొరబడ్డారు. 2 సైనిక విమానాలపై దాడి చేశారు. అక్కడితో ఆగకుండా ఇంజిన్లో ఎరుపు రంగు పెయింట్ చల్లారు. విమానాలను ఇంధనం నడపడానికి, ఇతర రవాణా అవసరాల కోసం బ్రిటన్ మిలిటరీ 2 విమానాలను ఉపయోగిస్తుంది. మరోవైపు తమ వర్గానికి చెందిన 2 వ్యక్తులు ఆక్స్ఫర్డ్ షైర్లోని బ్రిజ్ నార్టన్ ఎయిర్ బేస్లోకి చొరబడి విమానాలను ధ్వంసం చేసినట్లు పాలస్తీనా యాక్షన్ గ్రూప్ అంగీకరించింది.